పిల్లలకి పళ్ళు రాగానే పెద్దవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాకపోతే తర్వాతే స్టార్ట్ అవుతుంది అసలైన అగ్ని పరీక్ష. సో ఏంటి అంటే వాళ్ళు బ్రష్ చేయరు. మనం బ్రష్ చేయిద్దామని ఎంత ట్రై చేసినా కూడా ఫుల్ ఏడుస్తారు. గోల గోల చేస్తారు. మార్నింగ్ స్టార్ట్ అవుతుంది గోల. రాత్రి వరకు ఎండ్ అవ్వదు. సో నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు కొంచెం మంచిగా 8 ఇయర్స్, 9 ఇయర్స్ వచ్చే వరకు నడుస్తుంది. సో మనం ఒక చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుదాము. సో దట్ ఏంటంటే వాళ్ళ ఓరల్ హైజీన్ కొంతవరకు మనం హెల్ప్ చేయగలుగుతాం. రైట్? సో ద ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఏం తిన్నా కూడా గాగుల్ చేయించండి. సో ఇప్పుడు ఫుడ్ తింటారు కదా, తిన్న వెంటనే గాగుల్ చేయడం నేర్పించండి. సో అండ్ ఆల్సో మిల్క్, జ్యూస్ ఇలా లిక్విడ్ ఐటమ్స్ తిన్నా కూడా ఖచ్చితంగా గాగుల్ చేసేసుకుంటూ ఉండాలి. ఇందులో ఒకే ఒకటి ఏంటి అంటే ఇప్పుడు బాగా వేడిగా కానీ బాగా చల్లగా తిన్నప్పుడు వెంటనే నార్మల్ వాటర్‌తో గాగుల్ చేసుకుంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ టీత్ మీద ఫైన్ క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకోసం బాగా వేడిగా, బాగా చల్లగా ఉన్నప్పుడు మాత్రం ఒక 5, 10 మినిట్స్ ఆగి గాగుల్ చేసుకోండి. అదర్ దాన్ దట్ ఏం తిన్నా కూడా గాగుల్ చేయడం చాలా 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 మంచి హ్యాబిట్. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే చిన్నపిల్లలు స్వీట్స్ కానీ, షుగర్స్ కానీ, క్యాండీస్ కానీ ఖచ్చితంగా అడుగుతారు. సో అందుకోసం మీల్‌తో పాటు ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఫుడ్ తింటారు. ఫుడ్‌లో మనకి వెజీస్ ఉంటాయి అండ్ ఆల్సో ఫైబర్ ఉంటుంది. ఇదేంటి అంటే దాని స్వీట్స్ యొక్క ఎఫెక్ట్‌ని చాలా వరకు రెడ్యూస్ చేసేస్తాయి. సో యాసిడ్ ప్రొడక్షన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ ఆల్సో మీల్ టైమ్‌లో మనకి సలైవా ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో దట్ ఏంటంటే క్యావిటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తగ్గుతాయి. సో ఏదైనా షుగర్స్ కానీ ఏమైనా ఇవ్వాలన్నా కూడా మీల్ టైమ్‌లో ఇవ్వడం బెటర్.